కేసీఆర్ అప్పుల పాలు చేయలేదు. దాని తార్కాణం నేను ఇప్పుడే మీకు చెప్తాను. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు 2014లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు. రెవెన్యూ సర్ప్లస్తో, రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పారు 2014లో 369 crores. మేము దిగిపోయే నాడు 2022-23 నాడు బడ్జెట్ ప్రకారం 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం. 369తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం, మిగులు పెంచినాం. మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్లతో 2022-23 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం. ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే? అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే, ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది, రెవెన్యూ ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ ఏంటి అంటే, మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్. అట్లాగే గ్రాంటినేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ రిసీట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే, జీతభత్యాలు, రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము డిఏ ఎట్సెట్రా, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్లు, అప్పులకు కట్టే మిత్తి, దాంతోపాటు మనం ఇచ్చే సబ్సిడీలు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఖర్చు. సో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈజ్ సర్ప్లస్. అంటే అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తి గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ మీరు మాకు అప్పచెప్పినాడు 369 రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ మేము మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్ల సర్ప్లస్. మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందని చెప్పినావు నువ్వు? 23-24 బడ్జెట్లో 1,704 కోట్ల 89 లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 297 crore సర్ప్లస్ అని చెప్పినావు. సరే పర్వాలేదు. ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు. మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను మీకు. రెవెన్యూ